దేవుడు నివసించే స్థలము, దేవుడు కోరిన స్థలము, దేవుడు ప్రేమించిన స్థలము, దేవుడికి నిలయమైనటువంటి స్థలము దేవుని యొక్క మందిరము. కాబట్టి దేవుని యొక్క మందిరము అనేక వారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి, అలా దేవుని యొక్క మందిరము పరిశుద్ధమై ఉన్నది. దేవుని యొక్క మందిరము ఆయన ప్రసన్నత ప్రత్యక్షపరిచే మందిరముగా ఉంది. దేవుని యొక్క మందిరము మరి ఆదరించే మందిరముగా ఉంది. దేవుని యొక్క మందిరము మరి దేవునికి మరింపజేసే మందిరము ఉన్నది. అలాగే దేవుని యొక్క మందిరము మరి చూసినట్లయితే మేలు చేసే మందిరము ఉన్నది. దేవుని యొక్క మందిరము స్తుతులు చెల్లించేటువంటి మందిరముగా మనం చూస్తున్నాము. దేవుని యొక్క మందిరము పరిశుద్ధమైన మందిరము. అలాగే దేవుని యొక్క మందిరము అర్పణలు అర్పించేటువంటి మందిరము. దేవుని యొక్క మందిరము మేలు చేసేటువంటి మందిరము. దేవుని యొక్క మందిరము దీవెనలు కుమ్మరించేటువంటి మందిరము. కాబట్టి ఇలాంటి సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క మందిరంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే కనుక ఆనందపజేస్తానని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఆనందం ఎక్కడ దొరుకుతుంది?